నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ రవి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది కళాకారులను మనం యోయో టీవీ ద్వారా పరిచయం చేశాం. తెలంగాణే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలా మంది కళాకారులను ఈ వేదిక ద్వారా పరిచయం చేశాం. వాళ్ళు చాలా పాపులర్ సింగర్స్ కూడా అయ్యారు. ఇన్స్టాగ్రామ్, అదేవిధంగా యూట్యూబ్లలో వాళ్ళు కూడా సొంతగా ఛానల్స్ పెట్టుకుని మంచిగా డెవలప్ అవ్వడం జరిగింది. అలాగే వాళ్ళకి చాలా మంచి మంచి ఈవెంట్స్ కూడా రావడం జరిగింది. సో మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే దాదాపుగా ఈ యోయో టీవీ చరిత్రలో ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక 4000 ఇంటర్వ్యూలు పైనే చేసి ఉంటాం. సో మరి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ యోయో టీవీ ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి ఆఫర్లతో కూడా వాళ్ళు కూడా ఇప్పుడు కూడా మాతో గుర్తు చేసుకుంటూ చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు. సో ఇప్పటి వరకు మనం చాలా యూత్లో ఉన్నటువంటి సింగర్స్ని బాగా ఎంకరేజ్ చేసాం. ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు నాకంటే మీరు చూస్తున్న వారికంటే చాలా కొంచెం పెద్ద ఆవిడ. కానీ మరి ఈ మట్టిలో మాణిక్యం ఉన్నాళ్ళు ఎక్కడ కనపడలేదు ఎవరికి. సో మేము వెలికి తీసి ఆ మాణిక్యాన్ని మంచిగా సానబట్టి ఒరిజినల్ తయారు చేసి మీ ముందుకు ప్రజెంట్ చేయబోతున్నాం. ఆవిడే మల్కాజ్గిరి బాలమణి గారు. ఆవిడ బాలక్క అని కూడా అంటారు. సో ఆవిడ మన స్టూడియోలో ఉన్నారు. ఆవిడ పరిచయం చేసుకుని ఆవిడ చాలా అద్భుతమైన పాటలు పాడతారు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడో తరం మనిషి కాబట్టి అప్పుడు ఉన్నటువంటి జానపదాలు కావచ్చు, పొలిటికల్గా కేసీఆర్ అంటే అభిమానం ఉండొచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి అంటే అభిమానం ఉండొచ్చు, అలాంటి పాటలు కూడా ఆవిడ చక్కగా పాడుతున్నారు. నేను ఒక చిన్న ఈవెంట్ చూశాను ఆవిడది, అందుకని ఈరోజు స్టూడియోకి పిలిచి ఆవిడ ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను. సో ఆవిడ మన స్టూడియోలో ఉన్నారు. మనం పరిచయం చేసుకుని మరి మంచి మంచి పాటలు పాడుకుందామా? మీరు రెడీగా ఉన్నారు కదా? నేనైతే రెడీగా ఉన్నా. ఒక్కసారి పరిచయం చేసుకుందాం మరి అక్కడే. ఓకేనా? నమస్తే బాలమ్మక్క, ఎట్లున్నావు? మంచిగా. మీరు బాగున్నారా? నేను బాగున్నాను అక్క. మీరు ఏం ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే ఇంటర్వ్యూలు ఎప్పుడు చేయలేదు కదా. అసలు ఈ స్టూడియో అనుకోవద్దు. నువ్వు ఒక అవ్వ కొడుకు మాట్లాడుకుంటున్నట్టుగా ఉండాలి మనది. ఓకేనా? నన్ను నీ బిడ్డ అనుకో, నీ బిడ్డనే. ఓకేనా? ఒక ఫ్రీగా ఉండి ఏం టెన్షన్ పడద్దు నువ్వు. ఓకేనా? ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను మల్కాజ్గిరి నుండి వచ్చిన. మల్కాజ్గిరి కుప్ప కాంప్లెక్స్ లో ఉంటా. ఆడికి వచ్చిన. ఓకే. పేరు, పూర్తి పేరు బాలమ్మేనా? బాలమణి. బాలమణి అంటారు కానీ ఇప్పుడు బాలక్క అని పిలుస్తారు. నాది ఛానల్ కూడా ఉంది, యూట్యూబ్ లో ఛానల్ ఉంది, బాలక్క ఛానల్ అని పెట్టినాము. బాలక్క అని పిలుస్తారు, చాలా మంది బాలక్క అనే పిలుస్తారు. బాలకే బాగుంది, నాకు కూడా పిలుచుకోవడానికి చక్కగా ఉంది. ఓకే. ఎంత ఇప్పుడు వయసు ఎంత బాలక్క మీకు? ఇప్పుడు 70 ఏళ్ళు ఉంటా. 70 ఏళ్ళు ఉన్నా ఇంకా ఆరోగ్యంగా. గ్రేట్. దేవుడు మీకు ఆ అదృష్టాన్ని కలిగించాడు. ఇలాగే ఉండాలి. మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి. అవునా? ఏం తింటారు మీరు, ఇంత చక్కగా ఉన్నారు? ఏం తింటారా, ఇక అందరు తినేదే. అంతేనా? అంటే హెల్త్ కోసం గురించి అంటే ఇక అన్నం చాలా తక్కువ. ఇంకా ఒక పూట తింటే ఒక పూట వండుకుంటా. అట్లనే ఓ పండు కాయనో తిని పొద్దుమా పన్నం తినా. అంతే. అదే నీ హెల్త్ సీక్రెట్. అంతే. నాకు అడ్డమైన షుగర్లు గిగలు ఏం లేవు. అమ్మా దేవుడు సంతోషం. బీపీ షుగర్ ఏం లేదు ఇప్పటి వరకు అయితే. ఇంకా యూత్ రావులేగా, ఈ ఛాన్స్ లేదుగా. ఓకే, సంతోషం అక్క. నిజంగా అంటే నీలాంటి వాళ్ళు అంతే. మీరు తిన్న ఫుడ్ కానీ మీరు తీసుకున్న ఆహార అలవాట్లు ఈ రోజు మీ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుతున్నాయి. గ్రేట్ నిజంగా. సరే అక్క, మనం ఇంకా మంచిగా ఇంటర్వ్యూ చేసే ముందు మీరు మీ నోటి నుంచి ఒక మంచి పాట వినాలనుకుంటున్నాను. మరి పాడేయండి. సీరలంటే సీరేలాయే ఓ రాధమ్మ, సిరల మీద సిలికాలాయే ఓ రాధమ్మ, సీరలెవరి పాలే పిల్ల ఓ రాధమ్మ, సిల్కలెవరి పాలే పిల్ల ఓ రాధమ్మ, రైకెలంటే రైకేలాయే ఓ రాధమ్మ, రైకల మీద రంగులాయే ఓ రాధమ్మ, రైకలెవరి పాలే పిల్ల ఓ రాధమ్మ, రంగులెవరి పాలే పిల్ల ఓ రాధమ్మ, గాజులంటే గాజులాయే ఓ రాధమ్మ, గదుల మీద మోజులాయే ఓ రాధమ్మ, గాజులెవరి పాలే పిల్ల ఓ రాధమ్మ, మోజులెవరి పాలే పిల్ల ఓ రాధమ్మ, మల్లెలంటే మల్లెలాయే ఓ రాధమ్మ, మల్లెల మీద ముద్దులాయే ఓ రాధమ్మ, మల్లెలెవరి పాలే పిల్ల ఓ రాధమ్మ, ముద్దులెవరి పాలే పిల్ల ఓ రాధమ్మ. ఈ పాటలన్నీ ఎప్పుడు మీరు అంటే మీరు వయసులో ఉన్నప్పుడు పాడుకున్న పాటలు? మా చిన్నతనాన అప్పుడు నేర్చుకున్న పాటలు. అప్పుడు నేర్చుకున్నాయి. మా అమ్మ వాడుతుంటే. మీ గురువు ఎవరు అమ్మ మీకు? నా గురువు ఎవ్వరు లేరు. మా అమ్మ వాడుతుంటే నేర్చుకున్నాం అప్పుడు చిన్నప్పుడు. మా అమ్మమ్మ మా అమ్మ అప్పుడు వాళ్ళు వాడుతుంటే వాళ్ళతో పాడుతూ మీరు కూడా నేర్చుకున్నారు? కొన్ని నేర్చుకున్నాం. ఎంతవరకు చదువుకున్నావు మనం? చదువుకోలే బిడ్డ.
ఓకే, కానీ అయినా కూడా మంచి పాటలు పాడే శక్తి అయితే దేవుడు ఇచ్చాడు నీకు, ఇచ్చాడు. అవునా? ఓకే, నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీ వయసు తరం నుంచి ఇప్పటి వరకు అంటే చాలా మంది గంగా వీళ్ళందరూ పాడుతున్నారు, కానీ 70 ఏళ్ళ వయసులో కూడా మీరు పాటలు చక్కగా పాడుతున్నారంటే నిజంగా గ్రేట్ అది. సో ఏంటంటే అది ఈ పాటలు పాడడానికి ఏమైనా రీజన్ ఉందా? అంటే నేర్చుకోవాలనే తపన ఎలా? మాకు పాటలు అంటే ఎక్కువ ఇష్టం. నాకు చిన్నప్పటి సంది పాటలు అంటే ఇష్టం. మేము బతుకమ్మ ఆడుకొని కులాటం వేసుకొని అప్పుడు కబడ్డీ ఆడి చిన్నప్పుడు మాకు ఆట అంటే ఎక్కువ సోకుండే. ఓకే, ఆటలలో ఎక్కువ ఉండేది. మేము అంత మా గూరు పంత ఉండేది. ఇక అట్లా కొన్ని పాటలు అనేది నాకు నేర్చుకున్నా. పాటలు అంటే బాగా పాడతా నేను. అవునా, చూస్తున్నాం. మీ ఛానల్లో కూడా చూసాను, చాలా బాగా పాడతా. ప్రతి ఒక్క పాట అయినా వాడతా. ఓకే, ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఒక్కతే బిడ్డ. ఓకే, సో బిడ్డ పెళ్లి అయిపోయింది. మీ మనవడు కూడా చూసాను నేను మొన్న, ఆయన కూడా మంచి హీరోలాగా ఉంటాడు, అవునా? ఓకే, సో మరి అదే బిడ్డ దగ్గర ఉంటున్నారా మీరు? ఉంటా. ఓకే, సో మల్కాజ్గిరిలోనే బిడ్డ దగ్గర. సొంతూరు ఎక్కడ మీది? సొంతూరు బీబీనగర్. ఓకే, మరి బీబీనగర్. ఓకే, హైదరాబాద్ ఇలాకనే అయితే చుట్టూ. ఓకే రైట్, మరి ఇంకొక చక్కటి పాట పాడుకుందాం, మంచిగా పూర్తిగా పాడు ఒక పాట, మంచిది జానపదం. ఓకేనా? ఊరెనక ఉల్లి తోట ఉల్లి గలవరాయ పోరి ఓ పోరి నాగమాని, ఉల్లి గలవరాయ పోరి ఓ పోరి నాగమాని, ఉలి గలవ నేను వస్తే ఊరోలు దూసురయ్యా ఓ బావ మాల్లేశ, ఊరోలు దూసురయ్యా ఓ బావ మాల్లేశ, మాలెనక మల్లె తోట మల్లెలేర రాయ పోరి ఓ పోరి నాగమాని, మల్లెలేర రాయ పోరి ఓ పోరి నాగమాని, మల్లెలేర నేను వస్తే నా మరుదులున్నరయ్యా ఓ బావ మాల్లేశ, నా మర్దులున్నారయ్యో బావమాలేశ, నా మర్దులుంటే భయమా మనకేల దొంగతనమా, నా ఎంటరాయ పోరి ఓ పోరి నాగమాని, నా ఎంటరాయ పోరి ఓ పోరి నాగమాని, మాలెనక మల్లె తోట మల్లెలేర రాయ పోరి ఓ పోరి నాగమాని, మల్లెలేర రాయ పోరి ఓ పోరి నాగమాని, మల్లెలేర నేను వస్తే నా మర్దులున్నారయ్యో ఓ బావ మాలేశ, నా మర్దులున్నారయ్యో ఓ బావ మాలేశ, నీ మర్దులుంటే భయమా మనకేల దొంగతనమా, నా ఎంటరాయ పోరి ఓ పోరి నాగమాని, నా ఎంటరాయ పోరి ఓ పోరి నాగమాని, పట్నంల శాలి బండ పేరైన గోలుకొండ, గోలుకొండ కీల కింద గొలుసులు తెస్తరాయే పోరి నాగమాని, గొలుసులు తెస్తరాయే ఓ పోరి నాగమాని, గొలుసులు వద్దు బావా గొడవళ్ళు వద్దు బావా, నీ ఎంట నేను రాను ఓ బావ మాల్లేశ, నీ ఎంట నేను రాను ఓ బావ మాల్లేశ, మా ఓళ్ళు ఉన్నారయ్యా మా ఓళ్ళు చూస్తారయ్యా మంచోళ్ళు గారు చూడు, నీ ఎంట రాను బావో ఓ బావ మాల్లేశ, నీ ఎంట రాను బావో ఓ బావ మాల్లేశ, నీ ఓళ్ళు ఉంటే భయమా మనకేల దొంగతనమా, దండగెన్ పనైన గర్త దర్జాగా ఏలుకుంటా, నా ఎంటరాయ పోరి ఓ పోరి నాగమాని, నా ఎంటరాయ పోరి ఓ పోరి నాగమాని. ఓకే ఓకే, ఇదంటే బావ మరదల మధ్య రమ్మని అంటుండు మర్దలు అంటే వీళ్ళందరూ ఉండ్రు నేను రాను, మా వాళ్ళు మంచోళ్ళు గారు చూస్తే నీ అంటే నేను రానంటే, మీ వాళ్ళు మంచోళ్ళు కాబట్టి మనకేంది భయము దండగ ఎంత అన్న కడతా దర్జాగా వెళ్ళుకుంటా అని అంటాడు అన్నమాట. ఇమ్మది చెప్తుండు మర్దలకు, దండగ ఎంత నన్న కడతా నేను చూసుకుంటా, మీ వాళ్ళు మంచోళ్ళు కాకుంటే మా ఇద్దరు మనసులు కలిసినవరా అని చెప్తున్నారు అన్నమాట. భావం కూడా చాలా చక్కగా చెప్తున్నావు నిజంగా. కానీ ఇవన్నీ ఇప్పుడున్న జనరేషన్ కి తెలియదు, ఇప్పుడున్న పిల్లకి వాళ్ళకి. అప్పుడు పాత పాటలు కదా బిడ్డ, అప్పటి రోజులకి ఇప్పుడు రోజులకి ఎలా ఉందమ్మా చూస్తే? చాలా మార్పు ఉంది. అప్పటి రోజుకి ఇప్పటి రోజుకు అప్పటి కాలం కాదు, అప్పటి దినం కాదు. ఇప్పటి వాళ్ళంతా ఈ పాటలు ఎక్కడి ఇప్పటి వాళ్ళతానా సినిమాలు చూసుడు సినిమాల పాటలు. ఇప్పుడు పాడేటోళ్ళు కూడా బుక్కులు చూసుకునే వాడుతారు. బుక్ ఉందా? ఏం లేదు, నోటికి ఇదే మన బుక్. మళ్ళీ ఒక అక్షరం కూడా రాదు. మళ్ళీ అప్పటి వాళ్ళకి ఇంత జ్ఞాపక శక్తి ఉంది, ఇప్పటి వాళ్ళకి ఉంటదా? అది ఇప్పుడు నిజంగా అందరూ కూడా బుక్ చూసుకుని పాడతా ఉంటారు, బుక్ చూసుకుంటారు, ఫోన్లలో చూసుకుంటారు ఒక్కొక్క దానికి. మాకేది లేదు, ఏది లేదు, బుక్ లేదు, ఫోన్ లేదు, ఏం లేదు, చూడకుండా వాడుతున్నాం. మన మైండ్ మన పెద్ద బుక్. మళ్ళీ మేము గిరేటేగా, చాలా గ్రేట్, చదువుకున్న వాళ్ళకంటే మేము గిరేటేగా, మామూలు గ్రేట్ కాదు. బొగుడాలు వాడేటి బొగుడల్లా బొగుడల్లా నాయి రాజ బొగుడల్లా,
బొంగురాలు వాడేటి బొగుడల్లా బొగుడల్లా నాయి రాజ బొగుడల్లా ఎందెందు లేకిన లేడాయే లేడాయే నాయి రాజ ఎలమంద నాయి రాజ ఎలమంద పచ్చీసులాడేటి పడకల్లా పడకల్లా నాయి రాజ పడకల్లా ఎందెందు లేకిన లేడాయే లేడాయే నాయి రాజ ఎలమంద నాయి రాజ ఎలమంద గోటీలు వాడేటి గోడల్లా గోడల్లా నాయి రాజ గోడల్లా ఎందెందు లేకిన లేడాయే లేడాయే నాయి రాజ ఎలమంద నాయి రాజ ఎలమంద చాయిల్లు దాగేటి ఓటల్లా నాయి రాజ ఓటల్లా ఎందెందు లేకిన లేడాయే లేడాయే నాయి రాజ ఎలమంద నాయి రాజ ఎలమంద బీరుల్లు దాగేటి బారుల్లా ఉన్నాడు ఎలమంద నాయి రాజ ఎలమంద ఏదో చూసినా ఉన్నాడు బీరు దాకా బాగుంటాడు వెళ్ళాము అంతా లెంకుతుంది లెంకితే ఏడుండాడు ఏం చేయాలి ఎంతెందు లెంకినా లేడు హోటల్లో లేడు అందులో లేడు ఇళ్ళ లేడు బీరు దాకా బాగున్నాడు లాస్ట్ అట్లా ఓకే ఎక్కడ దొరకలేగా ఏదో లెంకినా దొరికింది దొరకడు బాగా దొరుకుతాడు ఇక అక్కడ వస్తా పాట తీసుకొచ్చుకుంటా ఇంతగానం లెంకిన ఏడలేవు ఈ బాధ దొరికినావు నాకు నేను ఎక్కడంట చూడాలి నిన్ను అని అనుకుంటా తోలుకొని వస్తుంది మొగని అట్లా చాలా గమ్మత్తుకుంటాయి కదమ్మా పాటలు ఉంటాయి నిజంగా అంటే ఆ తరం పాటలు ఇప్పుడు మీరు పాడే పాటలు ఎవరి దగ్గర నేనైతే వెళ్ళా ఇన్ని వేల ఎపిసోడ్ చేసినా కదా నేను డిఫరెంట్ గా ఉన్నాయి చాలా చక్కగా పాడుతున్నారమ్మా నిజంగా అంటే ఈ పాటలు ఇలాంటి పాటలు ఇప్పుడు రికార్డ్ చేసి అంటే ఇప్పుడు చాలా స్టూడియోలలో రికార్డులు చేస్తున్నారు కదా పాటలు అందరూ కూడా ఇప్పుడు లేటెస్ట్ గా రాసిన పాటలు కానీ మీరు కూడా చేస్తే బాగుండేది ఆ ప్రయత్నం జరిగిందా ఎప్పుడైనా చేశారా ఏం చేయలేదు బిడ్డ అవునా మీకు తెలియదు కదా పాపం తెలియదు ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా చేద్దాం అడుగుదాం ఎవరైనా దాతలుంటే వాళ్ళే వచ్చి మీ పాటను రికార్డ్ చేసే అవకాశం ఉంటే వాళ్ళే చేస్తారు ఇప్పుడు బయటకు వెళ్తున్నా అప్పుడు లేదు కదా ఏమైపోయారు మీరు తెలుసుకోలే నేను లేట్ గా తెలుసుకున్నా ఆ టీవీ కాడ కూర్చొని ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు తెలిసింది అప్పుడు ఎక్కడ ఇవన్నీ అప్పుడే తెలుసుకుంటే ముందే వస్తుంటే నేను అట్లా ఇప్పుడు తెలుసుకొని అరే మా అందరు వాడుతున్నారు కదా మనం కూడా పాడొద్దు వచ్చిన కాడికి వాడదాం అన్నట్టు ఇప్పుడు మీ అసంటోళ్ళను నా ఛానల్ నంబర్ తీసుకొని వచ్చేడు జరుగుతుంది ఓకే అంటే ఏ సందర్భాన్ని బట్టి పాడతారమ్మా అంటే ఇప్పుడు తల్లి కొడుకుల మధ్య బంధం కానీ భార్య భర్తల మధ్య బంధం కానీ ఇందాక బావ మరదల మధ్య బంధం గురించి పాడారు అమ్మ గురించి కానీ నాన్న ఇలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా వచ్చిన కానీ వాడతా నాకే వస్తే అవి ఇది పాడతా అది పాడతా నన్ను ఏమి ఉండదు నాకేది యాదికి ఉన్నది అనుకో పాడేస్తూనే నీకు బాగా నచ్చిన పాట ఏంటమ్మా బాగా నచ్చినాయి అంటే నాకు అన్ని నచ్చుతాయి మీకు అన్ని నచ్చుతాయి కదా అందులో మంచి పాట పాడండి అన్ని నచ్చుతాయి నాకు నచ్చని పాటలు ఒకటి మంచిది నిలబండి నిలుపుర మల్లయ్యో బండి మీద నేనొస్తా వాపుర మల్లయ్యో బండి మీద నేనొస్తా నిలబండి నిలుపుర మల్లయ్యో బండి మీద నేనొస్తా ఆపుర మల్లయ్యో బండి మీద నేనొస్తా బండి మీద నీ సోకు బండి కింద నా సోకు బండి మీద నీ సోకు బండి కింద నా సోకు ఆపరాదు మల్లయ్య బండి మీద నేనొస్తా నిల్పరాదు మల్లయ్య నిన్ను చూడ నేనొస్తా నిలబండి నిలుపుర మల్లయ్యో బండి మీద నేనొస్తా ఆపుర మల్లయ్య బండి మీద నేనొస్తా గుండు మీద నీ సోకు గుండు కింద నా సోకు గుండు మీద నీ సోకు గుండు కింద నా సోకు ఆపుర మల్లయ్య బండు మీద నేనొస్తా నిలుపుర మల్లయ్య నిన్ను చూడ నేనొస్తా ఆపుర మల్లయ్య బండి మీద నేనొస్తా సీరే కట్టేదాకా సింగులు వేసేదాకా సీరే కట్టేదాకా సింగులు వేసేదాకా ఆపుర మల్లయ్య బండి మీద నేనొస్తా నిలుపుర మల్లయ్య నిన్ను చూడ నేనొస్తా అచ్చం కరెట్ల బండి వాపు పగ్గాలు బట్టి మచ్చం కరెట్ల బండి వాపు పగ్గాలు ఆపరాదు మల్లయ్య బండి మీద నేనొస్తా నిల్పరాదు మల్లయ్య నిన్ను చూడ నేనొస్తా నిలబండి నిల్పుర మల్లయ్య బండి మీద నేనొస్తా ఆపుర మల్లయ్య బండి మీద నేనొస్తా బొట్టు పెట్టేదాకా బొమ్మలు తిప్పేదాకా బొట్టు పెట్టేదాకా బొమ్మలు తిప్పేదాకా ఆపుర మల్లయ్య బండి మీద నేనొస్తా నిల్పుర మల్లయ్య నిన్ను చూడ నేనొస్తా నిలబండి నిల్పుర మల్లయ్య బండి మీద నేనొస్తా ఆపుర మల్లయ్య బండి మీద నేనొస్తా
ఇది కూడా జానపదమే. ఇది కూడా జానపదమే, బావ మర్దల పాటని. పాటే. బండి మీద పోతా ఉంటే నేను కూడా వస్తా. నీ సోకు బండి మీద, బండి కింద నా సోకు, గుండు మీద నీ సోకు, గుండు కింద నా సోకు, ఆపు మల్లయ్య నీ ఎంబ నేను వస్తా అంటది. ఓకే. ఇవన్నీ మీరు అప్పుడు చిన్నప్పుడు నేర్చుకునే పాటలు. చిన్నప్పుడు. ఇప్పటివరకు ఎట్లా గుర్తు పెట్టుకున్నారా ఇవి ఉంటే మేము ఏదైనా పని చేసుకుంటా అప్పుడు ఇప్పుడు పాడుకుంటూనే ఉంటాను నేను. వ్యవసాయం ఉందా అమ్మ మీకు? ఉండే అప్పుడు, ఒకప్పుడు ఉండే. ఆ వ్యవసాయ పనులు చేసుకుంటూ కూడా పాడుతా ఉంటా. పోయేది నాట్లు వేస్తందుకు, మీరు కోతకు వస్తందుకు పోయినా మస్తు కష్టపడ్డా నేను. మస్తు కష్టపడి ఇక ఇప్పుడు చేతగని టైంకు ఇప్పుడు జర్ర ఇంట్లో ఉంటున్నాను. చిన్నప్పుడు మస్తు కష్టపడ్డా. ఒక బిడ్డ, మరి ఆ బిడ్డను బాగా చదివించారా? చదివించిన 10వ చదివింది, ఫస్ట్ ఇయర్ చేసింది. అప్పుడు అదే ఉండే, అప్పుడు అదే ఉండే. జర మా ఆయన కూడా బిడ్డ అంటే బాగా ఇష్టం ఉండి బయటకు వెళ్ళనీయకపోయేది. అప్పట్లోనే బయటకు వెళ్ళనీయలేదు. మరి అంతే అప్పుడు రోజులే కదా. ఇప్పుడు రోజులు ఆడపిల్ల లేటట్టే లేరు అట్లా. అప్పటి కాలం ఇప్పుడు లేదు. అప్పుడు 10వ చదివి బయటకు వెళ్తేనే పెద్ద గొప్ప ఉండే, చాలా గొప్ప. ఇక అది నా బల్మిటి కూడా ఫస్ట్ ఇయర్ చేయించిన భువనగిరి కాలేజీలో, భువన కాలేజీలో వేసి ఆయనకు సాటంగా వేసిన. 7వ చదివించి ఇంట కూర్చోబెట్టిండు, వద్దే వద్దు చదవద్దని. అవునా? అమ్మో. అంటే ఇక ఆయన సాటుకు నేను చదివించిన. ఫోన్లో మీ ద్వారా అయినా అక్క కొంచెం ఇంతవరకు వెళ్ళింది. గ్రేట్. సో మరి బాలమ్మ, మరి నిజంగా బాధలు అంటున్నావు, ఏంటి ఆ బాధలు ఏంటి? ఎట్లా పడ్డావు? ఇక చిన్నప్పుడు ఉంటాయి కదా తమ్మి, ఉంటాయి ఇక అవన్నీ ఏం చెప్పుకుంటాం చెప్పు. ఇక మధ్య రకం బతుకులు. అప్పుడు ఏముండే, పైసా పుట్టువాడు ఉండేనా, అప్పుడు ఈ పైసలు ఉండేనా, ఈ సోకులు ఉండేనా, ఏముండే. అప్పుడు 5 పైసల బిట్టు, 10 పైసల బిట్టు అవి చూసినాం మేము. అప్పుడు పైసలు ఇప్పుడు ఉన్నాయా? అప్పటి సంపాదనానికి ఇప్పుడు సంపాదనానికి దిమ్మి సోరుపాటు ఉంది. ఇప్పుడు సంపాదన ఎక్కువైనా 10 రూపాయలు కొంట పోతే 10 వస్తువులు వచ్చేది. ఇప్పుడు 10,000 కొంట పోయినా సంచార సామాన్ వస్తలేవు. అప్పటికి ఏముంది, దిమ్మి సోరుపాటు ఉంది. అప్పటిదానికి ఇప్పటిదానికి అప్పటి కాలము అట్లుండే. ఆ కరువు కూడా అట్లనే ఉండే. కరువు కూడా అట్లుండే. పైసా పుట్టు వాళ్ళు లేకుండే అప్పుడు. మా పెద్దలు కూడా చాలా కష్టపడ్డారు. మా అమ్మ, మా నాయన, మేము 8 మండుగురము. మా అమ్మకు, మా అయ్యకు, మా అమ్మకు 8 మండుగురం. మేము 8 మండుగురు చాలాలే అప్పట్లా అంటే ఎంత కష్టం. ఇప్పుడు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ ఉంటేనే చదివియలేక, బట్టలు తేలేక, తిండి పెట్టలేక కిందట్ల మీదట్లా పడుతురు. ఇంటికి ఇప్పుడు ఇంటికి ఒక్కళ్ళు కూడా పోషరగతం చేస్తలేరు, చేయని శాతం అయితే లేదు. ఇప్పుడు అప్పుడైనా మండుగురిని సాది మా అయ్య, మా అమ్మ చెట్టులను చదివిపించి, బట్టలు తెచ్చి, తిండి పెట్టి, మళ్ళీ మా అయ్య మాకు ఏం తిండికి చంపలే. ఇది లేదు ఉపాసం వండుకోననే 8 మండుగురిని దర్జాగా జాదిండు. ఏ లోటు రానియాలి, ఒక చెటాన్ని చెంపదెబ్బ కూడా వేయలే మమ్మలను. జాదిండు అంటే ఎంత గ్రేట్. ఇప్పుడు ఒక్కొక్కరు జాదనిక సత్తనే ఉంటారు. చాలా ఇబ్బంది పడుతుంది. అమ్మో, అది అంటే ఇది వరకు ఇంటికి 2 ముద్దరేవారు, ఇప్పుడు ఇంటికి ఒకలే ముద్ద అంటారు. ఆ ఒక్కరు కూడా సాధించడానికి చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఆడవిళ్ళ సంతానం అంతా తీసేసారు. పెళ్లి ఇప్పుడు మో పిల్లలు దొరకాలంటే కష్టం అయిపోయింది, చాలా కష్టం అయిపోయింది, చాలా కష్టం. ఆడవాళ్ళు లేకుంటే ఏడున్నారు? ఆడవాళ్ళు వద్దు అని అంతా ఆపరేషన్లు చేపించుకోరు. మరి ఘోరం అది. ఇప్పుడు ఎంత ఆడవాళ్ళకి ఎంత బాధ అవుతుంది. అప్పుడు ఆడవాళ్ళు దొరకాలంటే అప్పుడు కష్టం ఉండే, పెళ్లి చేయాలంటే. ఇప్పుడు ఆడపిల్లలు దొరుకుతారు, ఆపరేషన్లు చేపించుకొని. ఆడపిల్లలకు కరువు వచ్చింది. ఇప్పుడు ఒక అమ్మాయి దొరికిందంటే ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు. ఇప్పుడు కట్నం సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు డౌరీ పెద్ద లెక్క కాదు ఇప్పుడు ఎవరికైనా కానీ. ఓన్లీ పెళ్లి పిల్ల ఉంటే మంచి అమ్మాయి దొరికితే చాలనుకుంటున్నారు ఇప్పుడు అంతా. అటువంటి పరిస్థితికి వచ్చింది. సో రావాలి, ఆడపిల్లలకు ఆ డిమాండ్ ఉండాలి. ఆడపిల్లలు అందరికంటే పై స్థాయిలో ఉండాలని మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే నాకు కూడా ఒక ఆడపిల్ల ఉంది కాబట్టి. ఓకే, సరే, ఇంకో మంచి పాట పాడదాం. ఏదైనా మీకు నచ్చిన పాట, మీ ఇష్టం. ఇక పాటలు మీకు వచ్చినవి పాడేయండి. ఇక తెల్ల తెల్ల బంగుల కాడ తెల్ల మాల్లె పూలమ్మ వదినేవ నీలమ్మ, తెల్ల మాల్లె పూలమ్మ నా వదిన నీలమ్మ, తెల్ల మాల్లె పువ్వులైతే తెచ్చి ఓలే ఓయ్యో నా మరిది నా మల్లేశ, తెచ్చి ఓలే ఓయ్యో నా మరిది నా మల్లేశ, తెచ్చి ఓలే వస్తా గాని వన్నేమన్నా వంటాడో నా వదినే నా నీలమ్మ, వన్నేమన్నా వంటాడో నా వదినే నా నీలమ్మ, అన్న మీద మన్ను ఓయ మొద్దోలున్నాడు
మొద్దోలున్నాడు ఓ మరిది నా మరిది నా మల్లేశ మొద్దోలున్నాడు నా మరిది నా మరిది నా మల్లేశ పచ్చ పచ్చ బంగుల కాడ పచ్చగా నెరువులమ్మ నా వదినే నా నీలమ్మ పచ్చగా నెరువులమ్మ నా వదినే నా నీలమ్మ పచ్చగా నెరువులైతే తెచ్చి ఓలే ఓయయ్యో నా మరిది నా మల్లేశ తెచ్చి ఓలే ఓయయ్యో నా మరిది నా మల్లేశ తెచ్చి ఓలే ఓసాగాని అన్నేమన్నా అంటాడో ఓ వదినే ఓ నీలమ్మ అన్నేమన్నా అంటాడో నా వదినే నా నీలమ్మ అన్న మీద మన్ను ఓయ మొద్దోలున్నాడు నా మరిది నా మరిది నా మల్లేశ మొద్దోలున్నాడు నా మరిది నా మరిది నా మల్లేశ అని ఇట్నే మాట్లాడుతా వదినకు మరదలకు మనసు ఉంటది. అయితే ఇప్పుడు ఆయన ఏమంటాడు ఇట్లున్న వదినే నాకు తేవాలని ఉంది పోయాలని ఉంటే పొయ్యి అంటే మరి అన్నుండు కదా అంటే అన్న మొద్దు అన్నకేం తెలియదు అన్న నాకు సెట్టే కాలేదు అన్న మొద్దోళ్ళు ఉన్నాడు మరిది తెచ్చిపోయి ఉంటది వదిన మరుదుల మధ్య ఉన్నది కదా ఇప్పుడు అట్లా బావ మరదన్లతోటి వదిన మీద కూడా కన్నేసిన వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ కాలానికి ఆ పాట ఇది. ఓకే సో అప్పుడే ఇవన్నీ ఊహించి రాశారు పాటలు. ఓకే ఓరచ్చ గుమటి ఓరచ్చ గుమటి ఓరాది నా మందు ఓ రోజు ఎందు ఓరచ్చ గుమటి ఓరచ్చ గుమటి ఓరచ్చ గుమటి ఓగాది నా మందు పండుగలు వచ్చే ఓరచ్చ గుమటి ఓరచ్చ గుమటి ఓరచ్చ గుమటి వా ఇంటి యజమాను బట్టలు తెచ్చే ఓరచ్చ గుమటి ఓరచ్చ గుమటి గా ఇంటి యజమాను బట్టలు తెచ్చే ఓరచ్చ గుమటి ఓరచ్చ గుమటి పెళ్ళనికి తెచ్చిండు పేటంచు సీరే ఓరచ్చ గుమటి ఓరచ్చ గుమటి తల్లికి తెచ్చిండు తలవన్న సీరే ఓరచ్చ గుమటి ఓరచ్చ గుమటి బిడ్డకు తెచ్చిండు బీరపు సీరే ఓరచ్చ గుమటి ఓరచ్చ గుమటి లంజకు తెచ్చిండు రతవన్న సీరే ఓరచ్చ గుమటి ఓరచ్చ గుమటి కుంటనికి తెచ్చిండు కుంచల్లరాగు ఓరచ్చ గుమటి ఓరచ్చ గుమటి గది తెచ్చిన తెల్లారి మరణమయ్యిండు ఓరచ్చ గుమటి ఓరచ్చ గుమటి పెళ్ళాము ఏడుస్తుంది పేయి మీద వాడి ఓరచ్చ గుమటి ఓరచ్చ గుమటి తల్లి ఏడుస్తుంది తల మీద వాడి ఓరచ్చ గుమటి ఓరచ్చ గుమటి బిడ్డ ఏడుస్తుంది పక్క పంటమ్మ ఓరచ్చ గుమటి ఓరచ్చ గుమటి లంజమ్మ ఏడుస్తుంది రాతి బౌడల్లా ఓరచ్చ గుమటి ఓరచ్చ గుమటి కుంటోడు ఏడుస్తుండు ఇంటి మూలాకు ఓరచ్చ గుమటి. ఓకే దీని అర్థం ఏంటమ్మా? దీని అర్థం ఏందో అంటే ఇప్పుడు రోజు పండుగ వస్తుంది, పండుగ వస్తే ఆ ఇంట్లో యజమాను బట్టలు తెస్తాడు, బట్టలు తెస్తే అందరికి అన్ని బట్టలు తెస్తాడు. ఆయన ఒక్కొక్క ఉంచుకున్న ఆమె ఉంటది, ఆమెకు మంచిది అందరికంటే మంచిది రతవన్న చీర తెస్తాడు. మరి రతవన్న చీర మంచిది తెస్తాడు, మంచిది తెస్తాడు. కుంటోడేవాడు కొడుకు కుంటికాలు ఉంటది, ఆయనకి కుంచుల లావు తెస్తాడు. అయితే వాడు చచ్చిపోతే ఏం చేస్తాడు, వాడు ఇంటి మూలకి ఏడ్చేటోడు కదా, కుంటోడు ఏడుస్తుండు ఇంటి మూలకు, కొడుకు వాడు తలగోరు పట్టేటోడు, వాడు ఇంటి మూలకి ఏడుస్తాడు. ఇక వీళ్ళందరూ తల మీద వాడేవాడు, పేరు మీద వాడేవాళ్ళు, పక్క పొంటి బిడ్డ వీళ్ళందరూ ఇట్లా ఏడుస్తారు. లంజమ్మ ఏడుస్తుంది, ఆమెకు రానికి ఛాన్స్ ఉండదు. అందట్లో వస్తుందా, ఉంచుకుని ఆమె వస్తుందా? రాదు కదా. ఆమె ఎప్పుడు దొంగతనాన్ని పర్మిషన్ లేదు కదా, లేదు. అందువల్ల ఆమె ఏం చేస్తుంది, ఆమె కూడా దుఃఖం ఉంటది, కలిసిన ప్రేమలు కదా, దుఃఖం ఉండి అందట్లో ఏడవనికి ఛాన్స్ లేక ఒక రాతి బౌడల్లా, రాతి బౌడల్ అంటే ఏంది, రాతి కొండల పెద్ద పెద్ద గుండ్లు రాళ్ళు, ఆ గుండ్ల నడుమ కూర్చొని అప్పుడు ఏడుస్తుంటది. ఇది ఉంచుకున్న ఆమె మీద ఇంటి కుటుంబం మీద పాట. నిజంగా సూపర్, మీరు చాలా చక్కగా పాడారు ఈ పాట నిజంగానే. ఇప్పుడు సరే, నీ అభిమాన రాజకీయ నాయకులు ఎవరు అసలు మామూలుగా అయితే? ఇక రాజకీయ నాయకులు అంటే ఎవరిని అననిక రాదు, నీకు బాగా మనసు ఇక మనసులో అంటే నాకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉండే, నచ్చేది బాగా. నాకు ఆయన నచ్చింది, కొన్ని మంచి పనులు చేసింది కాబట్టి నచ్చిండు. మంచి చిన్నప్పుడు చిన్నవనే చెప్పాలి, చేసిండు మంచి పనులు చేసిండు కాబట్టి కొన్ని మాసుంటోళ్ళకి నచ్చుతాయి. ఆయన మీద అభిమానం నాకు, అంతే. ఇక ఎవరే మనకు పెట్టింది ఉండదు, మన కష్టం చేసుకొని మనమే తింటాం కదా, చేసే పనులను బట్టి. ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుందంటే
ఏమైనా వాళ్ళ జేబులోకి వెళ్ళి తీసేయడం మనకి పెడుతున్నారా? మన మీద అప్పు చేసి పెడుతుర్రు. ట్యాక్సుల ద్వారా మనం ఇంటి పన్ను, వాటర్ పన్ను, కరెంటు పన్ను ఇవన్నీ కడుతున్నాం కాబట్టి వాళ్ళు ప్రభుత్వం రన్ చేస్తున్నారు. వాళ్ళు మన చేతికి ఇచ్చేది మనమే ఉండదు. మనకే పెడుతుర్రు. అంతే. కాకపోతే కొంచెం మంచి పనులు చేసిన వాళ్ళకు జర ఆది చేసుకోవాలి అంతే అభిమానం. మన మీదనే మస్తు అప్పు చేసి పెడుతుర్రు అన్నిటి గత ప్రభుత్వం చేసిన తప్పు ఈయన కూడా చేస్తున్నాడు. ఇప్పుడు కొత్త అందరు చేస్తారు. కాకపోతే అప్పు చేసిన ఆయన మాకు కొన్ని మంచి పనులు చేసిండు, మేలు చేసిండు. అట్లా ఇచ్చినాంలే ఆయన ఇచ్చిండు. ఓకే. అన్నన్న మాయన్న మా కేసీఆర్ అన్న, అన్నన్న మాయన్న మా కేసీఆర్ అన్న, గుణమెంత మంచిదన్నా మాయన్న గుర్తించుకుంటామన్నా మాయన్న. అన్నన్న మాయన్న మా కేసీఆర్ అన్న, అన్నన్న మాయన్న మా కేసీఆర్ అన్న, గుణమెంత మంచిదన్నా మాయన్న గుర్తించుకుంటామన్నా మాయన్న. వాసరా పింఛనించి మాయన్న అన్నోలే వాదుకున్నావు మాయన్న, అన్నోలే వాదుకున్నావు మాయన్న. ఏ అన్న ఇయ్యడన్నా మాయన్న, ఏ తమ్ముడు ఇయ్యడన్నా మాయన్న. అన్నన్న మాయన్న మా కేసీఆర్ అన్న, అన్నన్న మాయన్న మా కేసీఆర్ అన్న, గుణమెంత మంచిదన్నా మాయన్న గుర్తించుకుంటామన్నా మాయన్న. ఇండ్లు లేనోళ్ళకంతా మాయన్న ఇండ్లిచ్చి నిలబెట్టినావు మాయన్న, తలదాచుకోమన్నావు మాయన్న, తండ్రులే వాదుకున్నావు మాయన్న. అన్నన్న మాయన్న మా కేసీఆర్ అన్న, అన్నన్న మాయన్న మా కేసీఆర్ అన్న, గుణమెంత మంచిదన్నా మాయన్న గుర్తించుకుంటామన్నా మాయ. పేదింటి బిడ్డ పెళ్లి మాయన్న పెళ్లిలు చేసినావు మాయన్న, 1,00,000 పాదాలు ఇచ్చినావు మాయన్న, ఎంతెంతో చేసినావు మాయన్న, పోరాటం చేసినావు మాయన్న, తెలంగాణ తెచ్చినావు మాయన్న, తెలివెంతో నేర్పినావు మాయన్న. అన్నన్న మాయన్న మా కేసీఆర్ అన్న, అన్నన్న మాయన్న మా కేసీ నా గుణమెంత మంచిదన్నా మాయన్న గుర్తించుకుంటామన్నా మాయన్న. పులిబిడ్డనంటవన్నా మాయన్న, పూలోలే తిరుగుతావు మాయన్న, గాడేవాడీడేవాడు మాయన్న, నీకెదురెవ్వడన్నా మాయన్న. అన్నన్న మాయన్న మా కేసీఆర్ అన్న, అన్నన్న మాయన్న మా కేసీఆర్ అన్న, గుణమెంత మంచిదన్నా మాయన్న గుర్తించుకుంటామన్నా మాయన్న. నీళ్ళు లేనోళ్ళకైతే మాయన్న ఇంటికో నల్లిచ్చినావు మాయన్న, తాగ నీళ్ళు తెస్తివి మాయన్న. అన్నన్న మాయన్న మా కేసీఆర్ అన్న, అన్నన్న మాయన్న మా కేసీఆర్ అన్న, గుణమెంత మంచిదన్నా మాయన్న గుర్తించుకుంటామన్నా మాయన్న. నువ్వు చేసే పనులకు మాయన్న జైలు కొడతామన్నా మాయన్న. మొత్తానికైతే కేసీఆర్ గారు మంచి అభిమానం ఉంది మీకు. ఉంది. నిజంగా మీరు చెప్పినట్టుగా అప్పుడున్నప్పుడు కొంచెం ఇబ్బందులు ఎవరికి. హైదరాబాద్ లో మొత్తం చూసాం మనం, ఎన్నో ఏళ్ళుగా ఉంటున్నాం కదా, వాటర్ చాలా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ఆయన అవును మంచిగా వాటర్ లేదు, అవును నది లేదు. ఆయన వచ్చిండు ఇంటికో నల్లిచ్చిండు, దినం తప్పించి దినం నల్లిప్పుతుండు. అవును. తాగ నీరు ఇచ్చి తను ఇది చేసిండు, సంతోష పెడుతున్నాడు. ₹1,16,000 ఇచ్చాడు. బోర్డింగ్ లో కాడ లైన్ వేస్తే తెల్లారేది పొద్దుకేది, పట్టుకొని నిలబడితే లాస్ట్ వచ్చేది. అవును. అటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు కదమ్మా. ఆయన వచ్చినాక ఏడున్నా మంచిగా నీళ్ళు తెచ్చిండు. ఇంటికి ఒక నల్ల దినం తప్పించి దినం పుష్కలం మారుతున్నాయి నీళ్లు. ఇప్పుడు కొనుక్కోను లేదు, ఎక్కడో ఎవరైనా కావాలంటే కొనుక్కునేది తక్కువ అయిపోయింది. ఎలాగే కొనుక్కునేది అంటే ఇప్పుడు అపార్ట్మెంట్లలో ఉంటే అట్లా నల్లాలు లేకపోతే డబ్బాలు వేపించుకుంటారు, కొనుక్కుంటారు అట్లా. అది తాగనీకే 24 గంటలు. ఓకే. సో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఏమైనా పాట ఉందా? రేవంత్ రెడ్డి గారు పాటలేదు. అంత ఆలోచన చేయలే. సరే, మరి ఆయన మీద కూడా రాయండి, ఎందుకంటే ఆయన కూడా ముఖ్యమంత్రి గారు, ఆయన కూడా మీద ఒక మంచి పాట పాడండి తర్వాత. సరే, మొత్తానికైతే అభిమానంగా కేసీఆర్ గారు. మరి అంతకుముందు ఎన్టీఆర్ గారి మీద అభిమానం లేదా మీకు? ఎన్టీఆర్ మీద ఉండే కొంతమంది పనికిరాని వాళ్ళు ఆయన తిట్టిండ్రు కూడా. అవునా? తిట్టిండ్రు. ఇప్పుడు అందరు ఒక్క తీరు ఉండరు కదా బిడ్డ. ఎన్టీ రామారావు కూడా తిట్టిరు. ఆయన మస్తు తిట్టిరు. ఆయన చేసిన ప్రభుత్వం మంచిగానే ఉండే అప్పుడు, కాకపోతే తిట్టిరు. అంతే మరి, పళ్ళులో చెట్టుకి రాళ్ళు పడతాయి కదా అట్లా. రైట్. సరే, మరి నెక్స్ట్ ఒక మంచి అంటే ఈ జానపదాలని ఇంకేమైనా పాటలు పాడతావా? జానపదాలు ఇప్పుడు మరి బోనం వస్తుందిగా, అమ్మవారి పాటలు ఏమైనా వస్తుంది, ఎల్లమ్మ పాట వస్తుంది. ఒక పాట పాడు మరి మంచిగా బ్రహ్మాండంగా. ఒకేసి డప్పట ఒక శివ సత్తట, కాలు గదులని మా ఊరాలెల్లమ్మ, గజ్జె గదులని మా ఊరాలెల్లమ్మ, రెండేసి డప్పులు 2 శివ
శివసత్తులు కాలు గదులని మా ఊరాలెల్లమ్మ గజ్జె గదులని మా ఊరాలెల్లమ్మ జోడు బోనాలు నీ గండా దీపాలు కాలు గదులని మా ఊరాలెల్లమ్మ గజ్జె గదులని మా ఊరాలెల్లమ్మ కలియాపారిల్లాలు నీ కళ్ళు సాకాలు కాలు గదులని మా ఊరాలెల్లమ్మ గజ్జె గదులని మా ఊరాలెల్లమ్మ గుగ్గిలము పోగాలు గుబగుబ వాసన కాలు గదులని మా ఊరాలెల్లమ్మ గజ్జె గదులని మా ఊరాలెల్లమ్మ పట్టంచు సీరేలు అద్దర రైకేలు కాలు గదులని మా ఊరాలెల్లమ్మ గజ్జె గదులని మా ఊరాలెల్లమ్మ గజ్జె గదులని మా ఊరాలెల్లమ్మ కుక్కున్న గూసేటి నీ కోడి పుంజులు కాలు గదులని మా ఊరాలెల్లమ్మ గజ్జె గదులని మా ఊరాలెల్లమ్మ కొమ్ముళ్ళు తిరగానే నీవే కాపోతులు కాలు గదులని మా ఊరాలెల్లమ్మ గజ్జె గదులని మా ఊరాలెల్లమ్మ. ఓకే, ఇప్పుడు అసలే సీజన్ కదా, ఎల్లమ్మ పోచమ్మ ఇలాంటి మొత్తం దేవతలందరూ కూడా మంచి పూజలు జరుగుతాయి ఈ నెల మొత్తం కూడా ఆషాఢ మాసంలో. అవును కదమ్మా. ఇప్పుడు బతుకమ్మ పాటలు కూడా పాడతావమ్మా నువ్వు? పాడతా, బతుకమ్మ పాటలు పాడతా, అన్ని కోలాట మీద పాటలు పాడతా, అన్ని పాడతా. బతుకమ్మ పాట ఒకటి పాడు. శివ నిందలు వియాలో శివుడ నిన్ను దల్దు వియాలో మాతిలో నిందలు వియాలో మా ఊరాల ఎల్లు వియాలో కీర్తిగా నిందలు వియాలో కీసరి రామన్న వియాలో యాదిలో నిందలు వియాలో యాదగిరి స్వామి వియాలో ముందుగా నిందలు వియాలో ముత్యాల పోసు వియాలో ప్రాడంగా నిందలు వియాలో వైలేని మల్లన్న వియాలో కోరి నిందలు వియాలో వెళ్ళి మల్లన్న వియాలో వందని తలిస్తే వియాలో గంగనే మరిస్తే వియాలో కట్ట సింగారించి వియాలో కంకణంబు గట్టి వియాలో కాపులు గొల్చేరు వియాలో కట్ట వయసు నిన్ను వియాలో దొడ్డి సింగారించి వియాలో దోరణంబు పెట్టి వియాలో దోరలు గొల్చేరు వియాలో దొడ్ల వయసు నిన్ను వియాలో మంద సింగారించి వియాలో మామిడాకులు పెట్టి వియాలో మా వాళ్ళు కొలిచేరు వియాలో మందమైసు నిన్ను వియాలో నెత్తి మీది సూర్యుడా వియాలో నీలవన్నె కాల వియాలో తల మీది సూర్యుడా వియాలో దండమయ్యా నీకు వియాలో వందని తలిస్తీ వియాలో గంగనే మరుస్తీ వియాలో గంగనే లేనిది వియాలో గడియలాగా మమ్మ వియాలో గంగనే లేనిది వియాలో గడియలాగా మమ్మ వియాలో వర్రెలు కోసేటి వియాలో వయ్యారి గంగ వియాలో కయ్యలు కోసేటి వియాలో గయ్యాడి గంగ వియాలో నూనె కుండ లాంటి వియాలో నుడుసు లాంటి గంగ వియాలో పెద్ద ఉంది పాట. దేవుళ్ళు చాలా ఉన్నాయి తలిచేటి మనకు ముసలాలు అంతేగా అంతా దేవుళ్ళు అన్ని ఎన్నో దేవుళ్ళని తలిచినాక పదం మొదలయ్యాలి మేము అదే అంతసేపు దేవుళ్ళని తెలవాలి ఇవన్నీ తెలిసినాక పదమే జరిగేదమ్మా మీ కాలంలో. మా కాలంలో మంచిగా జరిగేది. ఇప్పుడు వస్తుంది ఆడేటోళ్ళు ఆడుతున్నారు ఆడనోళ్ళు ఆడతలేరు. ఇప్పుడు కూడా మంచిగా నడుస్తుంది అనుకో. ఇంకా అప్పుడు మేము 10-11 రోజులు ఉందన్నాగా సంది బతుకమ్మని పెడుచుకునేది బొడ్డమ్మలను చేసుకునేది రోజు బతుకమ్మని పెడుచుకునేది అన్ని అంత మేము అడిగిపోయి అంత తంగేడు పువ్వు గునుగు పువ్వు ముత్యాల పువ్వు పోగబంతి పువ్వు ఇవన్నీ తెచ్చి 6 రోజుల ముందు పెట్టి మంచిగా నీట్ గా చేసి పెట్టుకునేది రిల్లి పెట్టుకునేది ఇంటింటి బతుకమ్మలు చేసుకునేది. బతుకమ్మ తీసుకుపెట్టి అప్పుడు పాట పాడేది వచ్చేటప్పుడు పాట పాడేది వదిలేటప్పుడు కూడా పాట పాడేది. అప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు కనపట్ల పెద్దగా కనిపిస్తుంది. ఆర్టిఫిషియల్ అయిపోయింది. పూలు కూడా ఆర్టిఫిషియల్ పెడుతున్నారు ఇప్పుడు అన్ని. అప్పుడు అన్ని పూలు ఎక్కడ పెడితే అక్కడ మస్తు పూలు దొరుకుతుండే. ఇప్పుడు అంత పూలంతా కూడా చాలా టైట్ అయిపోయింది పరిస్థితి. సో నిజంగా అంటే ఇప్పుడు ఈ మన తెలంగాణ సంస్కృతిలో తెలంగాణలో మెయిన్ మన బతుకమ్మ చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి పండుగ మనకి. సో నిజంగా మరి అటువంటి పండుగని ఈ తెలంగాణ వచ్చినాకనే మనం స్టార్ట్ చేసిన, అంతకుముందు పెద్దగా లేదు మళ్ళీ లేదు లేదు. సో ఎట్లా అనిపిస్తుంది అమ్మా మన తెలంగాణ వచ్చినాక మంచిగానే అనిపిస్తుంది. ఇప్పుడు కూడా మంచిగానే ఉంది. ఇప్పుడు కూడా అంతా ఏం లేదు. ఇక డీజాలు పెడుతున్నారు కదా, డీజల్ గిట్లు ఎక్కడి ఏమైనా నోటి పాటలే. నోటి పాటలు మీలాంటి వాళ్ళు పెద్ద పెద్ద పాటలు పాడుతుంటే మంచిగా అందరు చప్పట్లు కొట్టుకుంటారు. మాసుంటలు పోతేనే ఆ పాట అప్పుడు. ఇప్పుడు మాసుంటలు వాడేది లేదు, ఎవరు వాడేది లేదు. డీజే పెడితే డీజే మీద ఒట్టి ఇట్లా ఆడాలి, గమ్ముకోవాలి అంతే. ఇక వాళ్ళు పాడేది లేదు, పెరుగులు ఆడిచ్చేది లేదు. ఆ డీజేనే వాడుతుంటది అట్లా అట్లా. నిజంగా మనమా నిజంగా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తుంటే. ఎందుకంటే
మీరు మా అమ్మమ్మ లాగా నిజంగా. అంటే అప్పుడు మనం అప్పుడు ఏజ్ లో వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే సూపర్ గౌరమ్మ ఏమేమి కాయప్పునే తంగెడి పువ్వప్పునే గౌరమ్మ తంగేడు గాయప్పునే గౌరమ్మ తంగేడు గాయప్పునే ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గున్గునే ఉవ్వప్పునే గౌరమ్మ గున్గునే గాయప్పునే గౌరమ్మ గున్గునే గాయప్పునే తప్కెడు ముచ్చారు ఓసకాయమ్మడి కుచ్చులా సొమ్ములు వెట్టుకాయిడు నా పెళ్ళాడవే గౌరమ్మ జోడు నా పెళ్ళాడవే గౌరమ్మ జోడు నా పెళ్ళాడవే 7 మేడల సందునా గౌరమ్మ ఏడాది కో దీపము గౌరమ్మ ఏడాది కో దీపము గవి చూసి మాయన్నలు గౌరమ్మ 7 మేడాలెక్కిరి గౌరమ్మ 7 మేడాలెక్కిరి తప్కెడు ముచ్చారు ఓసుకా తప్కెడు ముచ్చాలు ఓసుకాయిడు నా పెళ్ళాడవే గౌరమ్మ జోడు నా పెళ్ళాడవే గౌరమ్మ జోడు నా పెళ్ళాడవే పోయేటప్పుడు వాడుకుంటూ పోయేది. ఓకే. చింత చెట్టు మీద సిల్కలాల చింతపండు తిని పలుకలేమే వన్న చేతులున్న డేరలాల వదిన కప్పు మీద వాళ్ళరేమే అట నిమ్మ చెట్టు మీద సిల్కలాల నిమ్మ పండు తిని పలుకరేమే వన్న చేతులున్న డేరలాల వదిన కప్పు మీద వాళ్ళరేమే ఇవన్నీ పోయేటప్పుడు వచ్చేటప్పుడు పాడుకునేది మేము. గౌరమ్మ బతుకమ్మని తీసుకుపోయేటప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు పేర్చేటప్పుడు కూడా ఇవే గౌరమ్మ పాటలు ఇట్లనే వాడేది. ఓకే. సో గౌరమ్మ పాటలు, బతుకమ్మ పాటలు, అదేవిధంగా మరి ఇప్పుడు ఆషాఢంలో జరిగేటువంటి బోనాల పాటలు అన్ని మొత్తం అన్ని పాటలు మనకి మెండువచ్చు అన్ని పాటలు. ఇంకేం పాటలు పాడతారు మా మామూలుగా అయితే? ఇంక దేని మీద అన్న అంటే ఇప్పుడు బోనాలంటే బోనాలప్పుడు బోనాల పాటలు ఉంటాయి. అవును. ఇప్పుడు మన ఇది ఇప్పుడు ఆషాఢ మాసంలో జరిగే కుటుంబం మీద వాడతా, అన్నదమ్ముల మీద పాడు. ఎందుకంటే వీళ్ళకి పెద్దవాళ్ళు ఉన్నప్పుడే అవి వినాలి. మంచి మీ దగ్గర ఉన్నప్పుడే వాటి అర్థాలు అంటే నిజంగా ఇప్పుడు చాలా మంది పాటలు అన్నదమ్ముల మీద వాడతా, తల్లిదండ్రుల మీద వాడతా, అట్లా పాడాలి, మీరు వినాలి. పాడమ్మా. తంగేడి ఊల తల్లులెవ్వారో గాడిలో మైదాకు సుక్కో గాడిలో తంగేడి ఊల తల్లులెవ్వారో గాడిలో మైదాకు సుక్కో గాడిలో తంగేడి ఊల తల్లి రాజమ్మ గాడిలో మైదాకు సుక్కో గాడిలో తాటియ కాయల తండ్రులెవ్వారో గాడిలో మైదాకు సుక్కో గాడిలో తాటియ కాయల తండ్రి బాలయ్య గాడిలో మైదాకు సుక్కో గాడిలో బీరేనే పువ్వుల బిడ్డలెవ్వారో గాడిలో మైదాకు సుక్కో గాడిలో బీరేనే పువ్వుల బిడ్డ భవాని గాడిలో మైదాకు సుక్కో గాడిలో మల్లేనే పువ్వుల మనమడవారో గాడిలో మైదాకు సుక్కో గాడిలో మల్లేనే పువ్వుల మనమడు రేవంతు గాడిలో మైదాకు సుక్కో గాడిలో అల్లియ పువ్వుల వల్లుడవారో గాడిలో మైదాకు సుక్కో గాడిలో అల్లియ పువ్వుల అల్లుడు సాతీసు గాడిలో మైదాకు సుక్కో గాడిలో బంతియ పువ్వుల బావలవారో గాడిలో మైదాకు సుక్కో గాడిలో బంతియ పువ్వుల బావరామలింగం గాడిలో మైదాకు సుక్కో గాడిలో వీళ్ళందరు కుటుంబం మీద వాళ్ళని దాల్చుకోవాలి. మరి ఇంకెవరి మీద పడతారు? తమ్ముల మీద కూడా పడతారు. పాడండి. మీ తమ్ముడు ఉన్నారా? 4 తమ్ములు. నలుగురు మర్చిపోయి ఎనమండుగురు అన్నారు కదా, అందులో 4 తమ్ముళ్ళే. 4 అక్క చెల్లెలు. ఒక అన్న చచ్చిపోయింది, ఇప్పుడు 2 ఉన్నారు. ఓకే, సరే పాడండి, తమ్ముడి మీద పాడండి. వట్టి చేపలొండిన ఉటి మీద పెట్టిన తింటాడా తినాడో వడిగి చూడత్తమ్మ తింటాడా తినాడో వడిగి చూడత్తమ్మ వట్టి చేపలొండిన ఉటి మీద పెట్టిన తింటాడా తినాడో వడిగి చూడత్తమ్మ తింటాడా తినాడో వడిగి చూడత్తమ్మ సుక్క పొద్దుకు లేసి పొలము దున్నా పోతే వంబాలిగా సీన తాగుమానత్తమ్మ వంబాలిగా సీన తాగుమానత్తమ్మ నడుముల్ల కొంగు చెక్కినాటయ్య నేను పోతే నన్నన్న చూడాడు ఏమీ చేతత్తమ్మ నన్నన్న చూడాడు ఏమీ చేతత్తమ్మ నాగాలి సాలుకు మక్కలయ్య పోతే మల్దన్న చూడాడు ఏమీ చేతత్తమ్మ మల్దన్న చూడాడు ఏమీ చేతత్తమ్మ ముటకొట్టె కాడికి సర్ది తీసుకపోతే ముఖమేట పెట్టిండు ఏమీ చేతత్తమ్మ ముఖమేట పెట్టిండు ఏమీ చేతత్తమ్మ
పోటేలు కూర తెచ్చి పోలావు వండిన తినమంటే దీనాడు ఏమీ చేతత్తమ్మ తినమంటే దీనాడు ఏమీ చేతత్తమ్మ బారండి తెచ్చిన బంకుల పెట్టిన తగమంటే దాగాడు ఏమీ చేతత్తమ్మ తగమంటే దాగాడు ఏమీ చేతత్తమ్మ పెండా కంటా పోతే పాలు విండుతుండు పలకారిచ్చిన గాని పలకాడేందత్తమ్మ పలకారిచ్చిన గాని పలకాడేందత్తమ్మ ఇళ్ళకి ముగ్గు పెట్టి వాకిట్ల కూసుంటే నన్ను చూసి వలిగిపోతుండు అత్తమ్మ నన్ను చూసి వలిగిపోతుండు అత్తమ్మ మొగడు ఇష్టం లేదు ఇళ్ళ మీద ఇష్టం లేకుంటే భార్య అన్ని తెచ్చి పెడతది ఏది తెచ్చి పెట్టినా మాట్లాడాడు ముచ్చట పెట్టాడు అత్తమ్మకు చెప్పుకుంటుంది అమ్మ బాధ ఏం చేయాలి అత్తమ్మ నీ కొడుకుతోటి ఇన్ని తీరుగా చేస్తున్నా పలకరిస్తే వలకాడు ఏం బాధ నాకు ఇది అనుకుంటూ వర్ణించుకుంటూ అత్తతోటి చెప్పుకుంటా బాధపడుతుంది ఓ మొగోళ్ళు ఉంటారు కదా అట్లా అవును ఇప్పుడు అంతా అదేగా నడుస్తుంది మొగుడు భార్య భర్తలు పెళ్లి చేసుకునేమంటే ఈడిపోవడాలు ఎన్ని జరుగుతున్నాయి అంటే భార్య భర్తల మధ్య సంబంధం నిజంగా చాలా తక్కువైపోతుంది ఈ మధ్య అట్లా ఈ డాకులు ఎక్కువైపోతున్నాయి చూస్తుంటే చాలా చికాకు అనిపిస్తుంది అంతా కూడా మీలాంటి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఆ కుటుంబాలను అంత ఏళ్ల పాటు పెంచుకుంటూ అంత బిడ్డల్ని గ్రేట్ నిజంగా మీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ ఉన్నా కానీ ఇప్పుడు ఎవరు ఎన్నిటట్లేదు ఎవరి జీవితం ఆడదైతే రైట్ మంచి మంచి పాటలు పాడుతున్నాం అమ్మా మరి ఇంకా ఏమున్నాయి మీ దగ్గర వట్టి చేపాలకూర వట్టి గిల్ల వండేనా పానం ఓ సర్తి లేదు వట్టి గిల్ల వండేనా పానం ఓ సర్తి లేదు వట్టి చేపాలకూర వట్టి గిల్ల వండవేనా పానం ఓ సర్తి లేదు వట్టి గిల్ల వండవేనా పానం ఓ సర్తి లేదు తక్కడన్ని చేపలుండి ఒక్కనికే పెట్టవేనా పానం ఓ సర్తి లేదు ఒక్కనికే పెట్టవేనా పానం ఓ సర్తి లేదు ఒక్క చెట్టు కళ్ళు తెచ్చి తాపకింత వయ్యవేనా పానం ఓ సర్తి లేదు తాపకింత వయ్యవేనా పానం ఓ సర్తి లేదు అప్పులోడు ఇంటికొస్తే లేడా అని చెప్పవేనా పానం ఓ సర్తి లేదు లేడా అని చెప్పవేనా పానం ఓ సర్తి లేదు ఇచ్చటోడు ఇంటికొస్తే ఉన్నడా అని చెప్పవేనా పానం ఓ సర్తి లేదు ఉన్నడా అని చెప్పవేనా పానం ఓ సర్తి లేదు వాటాన సబ్బు తెచ్చి వంగబెట్టి రాయవేనా పానం ఓ సర్తి లేదు వంగబెట్టి రాయవేనా పానం ఓ సర్తి లేదు ఊరిని అప్పులు చేస్తాడు అప్పులు చేసి ఇక ఏం చేస్తాడు నా పానం మంచిగా లేదు ఇప్పుడు అప్పుడు చచ్చిపోతా అని తెచ్చిపెట్టు అని పిల్లలతో బాధ పెడుతున్నాడు అన్ని సంపాదించకపోగా ఆయన సంపాదించాడు చెయ్యాడు పిల్లలని బాధ పెట్టి అన్ని తెచ్చిపెట్టు ఉంటాడు ఆ ఒక్క చెట్టు కళ్ళు తెచ్చి తాపకింత పోయి మంచి మంచి కోరికలు ఉన్నాయి చేసేది ఏం లేదా మరి ఏడుకెళ్ళి తెస్తుంది అన్ని తెచ్చిపెట్టు ఉంటది ఇప్పుడు అప్పు చేస్తేవి అప్పులో ఇంటికి వస్తే లేడని చెప్పు ఇచ్చటోడు ఇంటికి వస్తే ఉన్నాడని చెప్పు మైండ్ చూడ ఆయన ఎట్లుందో సచ్చేది చేసేది లేదు నేను సస్తాను అని తింటుడు పెళ్ళని బాధ పెట్టి అసంటి వాళ్ళు ఉండరు కదా ఎందుకు లేరు మస్తు మంది ఉన్నారు మస్తు మంది ఉన్నారు దాని మీద ఈ పాట సూపర్ అమ్మా అంటే ప్రతి సందర్భం గురించి పాడుతున్నాం రైతుల గురించి ఎవరు పాడతాం రైతుల గురించి పాడతా పాడమ్మ ఒక పాట ఊరు నా పల్లెటూరు అరే ఊరు నా పల్లెటూరు పల్లెటూరు నా తల్లి తీరు ఊరు నా పల్లెటూరు అరే ఊరు నా పల్లెటూరు పల్లెటూరు నా తల్లి తీరు ఊరు నా పల్లెటూరు పల్లెటూరు పనులేటు వాయే పల్లెటూరు పనులేటు వాయే కోగిలమ్మ కూతేటు వాయే పల్లెటూరు పనులేటు వాయే అరే ఊరు నా పల్లెటూరు అరే ఊరు నా పల్లెటూరు పల్లెటూరు నా తల్లి తీరు ఊరు నా పల్లెటూరు కాలమందు కరువాయిపాయే కాలమందు కరువాయిపాయే రైతుకేమో పని లేకపాయే కాలమందు కరువాయిపాయే రైతుకేమో పని లేకపోతే రైతుకేమో పని లేకపోతే మెతుకందే మనకు లేదు రైతుకేమో పని లేకపోతే అరే ఊరు నా పల్లెటూరు అరే ఊరు నా పల్లెటూరు పల్లెటూరు నా తల్లి తీరు ఊరు నా పల్లెటూరు ఊరు నా పల్లెటూరు ఆ పల్లెమో మా అమ్మ తీరు తల్లి తీరు పల్లెటూరే తల్లి తీరు పచ్చని పంటలు వరి పొలాలు ఇప్పుడు రైతుకు పని లేక కాలం లేక పట్నం లస్కర్ వెళ్ళేసి వస్తారు ఏం చేస్తారు వాళ్ళు లస్కర్ పట్నం వాళ్ళు వండి కూడా మనం ఏం తింటాం రైతు అంటోడు ఉంటేనే కదా మనకు మెతుక అనేది దొరికేది ఆ రైతు లేకపోతే నీకు భూ ఎడతది ఈ సోకులు ఎక్కడి నీ కడుపులో భూ లేకుంటే ఈ సోకే బట్టలు లేని బాంచ రూపు అన్నం లేని కోతి రూపు కరెక్టే అన్నం తినకుంటే నీకు రూపకాలం ఏడుంటది ఉండదు కదా
మరి ఆ రైతు ఆడ పంట పండిస్తేనే కదా అవునమ్మా, మనం కడుపుండా తినేది మన సోకుల పడేది. అవును. నీకు ఆడ బోనే లేకపోతే నువ్వేం సోకుల కానీ మరి ఇప్పుడు చూస్తుంటే రైతులు చాలా మంది అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటారు. వాళ్ళకు దిగుబడి దిగక లేక వాళ్ళని సరిగా పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర లేక లేక. వాళ్ళని ఎవరు కాంతనే లేరు బిడ్డ. అవును. ఎట్లా రైతు మీద ఒక పాట వాడతలేరు, రైతుకు ఒక లైక్ కొడతలేరు, కొడతలేరు, రైతును గుర్తింపు చేస్తలేరు. వాళ్ళు ఎంతో బాధపడతారు. అవును. ఈ మేకప్ వేసుకొని ఇవి అవి సోకులు చేసేటోళ్ళను వాళ్ళకి లైకులు కొడతారు. లైకులు మామూలు కాదు. ఒక అమ్మాయి ఇట్లా వచ్చి డాన్స్ చేస్తేనే లైకులు కొడతారు. లైకులు కొడతారు. మళ్ళీ రైతుకు లైకులు కొడితే రైతు పండించినప్పుడు ఆ ట్రాక్టర్ దున్నప్పుడు ఏదో ఒక వీడియో చేస్తాడు, లైక్ కొడితే ఏమైతే ఎంత ఆనందపడతారు. లేదు వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు పాపము గోసులు పెట్టుకొని ఏ బట్టలో వేసుకొని ఏ గట్టుకనో దీన్ని ఏదో గంజి నీళ్ళు తాగి వాళ్ళు ఆడ బురద తిని బురద వక్తురు. అవును, అలా ఎవరు గమనిస్తున్నారు. ఏమి ఈడ మంచిగా సిటీలో తింటున్నాం, తాగుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నారు. అంతే. ప్రభుత్వాలు వాళ్ళు ఆదుకుంటున్నాయా ప్రభుత్వాలు? ఏం ఆదుకుంటున్నాయో వాళ్ళు చెప్తానే ఉండరు, ఏం లేదు ఆడ ఏం ఆదుకుంటలేరు, అంత బోకసని అంటారు. అంత బోకస్. నిజంగా వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఎన్ని మారినా రైతుల కళ్ళలో ఆనందం అయితే. కానీ నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఈ రైతు బంధు, రైతు బీమా అనేది కేసీఆర్ తీసుకొచ్చినప్పుడు చాలా మంచి అది పడట్లేదు. ఇప్పుడు సరే ఆయన ఉన్నప్పుడు బ్రహ్మాండంగా టెన్షన్గా పడేటి, మెసేజ్లు వచ్చేటి, చూసుకునేటోళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళే మస్తు బాధపడి చెప్తున్నారు రైతు బంధు లేదు, ఏం లేదు, మాకు పెద్ద గోస అవుతుంది, ఒక్కొక్క మంత్ సంచికి మేము లైన్ కడుతున్నాము. ఏది మన యూరియాకి 2 రోజులు అన్నీ ఉంటున్నారు. ఇక మళ్ళీ చెప్పులు పెట్టే పద్ధతి మళ్ళీ వచ్చే లైన్ లో అంతే కదా. యూరియా కోసం వచ్చింది, అది ఒక యూరియా కోసం రావడం. వాళ్ళు చెప్తేనే మనకు తెలుసు, మనం చూస్తున్నాం కదా రైతుది. వాళ్ళు చెప్తారు ఆడ లైన్ లో నిలబడుతున్నాము, మాకు రైతు బంధు పడతలేదు, మందు సంచులు దొరుకుతలేవు, అవన్నీ కల్తీ ఇత్తనాలు ఇవన్నీ చెప్తారు. చెప్తుంటే మనకు వింటున్నాం కదా. ఏం చేస్తాం మరి ఇప్పుడు మనం అన్నది ఏం లేదు, కొత్త గుట్టిచ్చేది. వాళ్ళు చెప్తే మనం విన్నాం అంతే. వాళ్ళ బాధను మనం వింటున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం, మీడియా ఛానల్స్ లో చూస్తున్నాం. వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ బాధ చెప్పుకుంటారు. వాళ్ళకి మంచిగా చెప్పారు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు? రైటమ్మా, మరి నిజంగానే ఇప్పుడు రైతుల గురించి నెక్స్ట్ ఏం పాట పాడబోతున్నాం? మరి పాడతా ఇంకోటి పాడు. పోవై గొల్లాయినా నీకు పొద్దు చాలా వాయ కర్రైనా, పోవై గొల్లాయినా నీకు పొద్దు చాలా వాయ కర్రైనా, పోనీక రాలేదే సెంచేత నీతో బొంగురాలాడాలే సెంచేత, పోనీక రాలేదే సెంచేత నీతో బొంగురాలాడాలే సెంచేత, పోవై గొల్లాయినా నీకు పొద్దు చాలా వాయ కర్రైనా, పోవై గొల్లాయినా నీకు పొద్దు చాలా వాయ కర్రైనా, మాట మాటకు నువ్వు సెంచేత నన్ను కర్రోడు నాకే సెంచేత, మాట మాటకు నన్ను సెంచేత నువ్వు కర్రోడు నాకే సెంచేత, ప్రేమ గోరొచ్చిన సెంచేత నన్ను పగబట్టి తిట్టాకే సెంచేత, ప్రేమ గోరొచ్చిన సెంచేత పగబట్టి తిట్టాకే సెంచేత, పోవై గొల్లాయినా నీకు పొద్దు చాలా వాయ కర్రైనా, పోవై గొల్లాయినా నీకు పొద్దు చాలా వాయ కర్రైనా, మా వాళ్ళు వస్తారు గొల్లాయినా నువ్వు ఎడజాగుంటావు కర్రైనా, మా వాళ్ళు వస్తారు గొల్లాయినా నువ్వు ఎడజాగుంటావు కర్రైనా, మీ వాళ్ళు వస్తేనే చెంచేత నీ కొంగులో జాగుంట చెంచేత, మీ వాళ్ళు వస్తేనే చెంచేత నీ కొంగులో జాగుంట చెంచేత, కొంగు ఇప్పుకుంటే గొల్లాయినా నువ్వు ఎడజాగుంటావు కర్రైనా, కొంగు ఇప్పుకుంటే గొల్లాయినా నువ్వు ఎడజాగుంటావు కర్రైనా, కొంగు ఇప్పుకుంటే చెంచేత నీ కొప్పులో జాగుంట చెంచేత, కొంగు ఇప్పుకుంటే చెంచేత నీ కొప్పులో జాగుంట చెంచేత, పోవై గొల్లాయినా నీకు పొద్దు చాలా వాయ కర్రైనా, పోవై గొల్లాయినా పొద్దు చాలా వాయ కర్రైనా, ఏ ఊరు ఏవాడ గొల్లాయినా నువ్వు నాయంట పడ్డావు కర్రైనా, ఏ ఊరు ఏవాడ గొల్లాయినా నువ్వు నాయంట పడ్డావు కర్రైనా, మా వాళ్ళు వస్తారు గొల్లాయినా నాకు ఇరకాటమైతాది కర్రైనా, మా వాళ్ళు వస్తారు గొల్లాయినా ఇరకాటమైతాది కర్రైనా. ఈ రకంగా ఇది 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 భార్య భర్తల మధ్య పాటనా? ఇది బావమర్దల మధ్య పాట. అయితే మర్దల మీద పానం ఉంటది, వస్తాడు, ఆమెకి తెలియకుండా వస్తాడు. వచ్చి ఇక ఆమెను ఇట్లా అట్లా అంటే నువ్వు ఏ ఊరు ఏవాడ నాయం పడబడ్డావు, మా వాళ్ళు ఉంటారు, నాకు ఇరకాటం అవుతుంది అని అంటాడు అనమాట. అట్లా చిలిపి సంభాషణ అట్లా. సరే, నిజంగా చాలా అద్భుతమైన పాటలు పాడావు బాలమ్మ. మనం ఇంకా చాలా ఇంటర్వ్యూలు చేయాలి, ఇంకా మంచి మంచి పాటలతో మళ్ళీ ఇంకోసారి మళ్ళీ కలుద్దాం మనం. ఇప్పటివరకు చాలా ఇంకా పాడతాం ఏమన్నా?
సరే పాడమంటే పాడతా. నీ ఇష్టం, నువ్వు పాడతానంటే నీ ఓపిక, నువ్వు ఎన్ని పాటలు పాడుతుంటే ప్రేక్షకులు బ్రహ్మాండంగా చూస్తారు. బాల టంగుటూరు బలమైన కాపులు బాలలున్నారు బాలయ్య వయ్యారి సేడలున్నరే రాజమ్మ ఉత్తరిచ్చిన బాలమ్మ వయ్యారి ఊగుతున్నాడు కృష్ణయ్య. బాల టంగుటూరు బలమైన కాపులు బాలలున్నారు బాలయ్య వయ్యారి సేడలున్నరే రాజమ్మ ఉత్తరిచ్చిన కృష్ణయ్య వయ్యారి ఊగుతున్నది బాలమ్మ. బాల టంగుటూరు బలమైన కాపులు బాలలున్నారు బాలయ్య వయ్యారి సేడలున్నరే రాజమ్మ ఉత్తరిచ్చిన సీనయ్య వయ్యారి ఊగుతున్నాడు రామయ్య. బాల టంగుటూరు బలమైన కాపులు బాలలున్నారు బాలయ్య వయ్యారి సేడలున్నరే రాజమ్మ ఉత్తరిచ్చిన వాంజయ్య వయ్యారి ఊగుతున్నది మాంజుల అక్క జిల్లాల మీద మన తమ్ముల మీద ఈ పాట. ఓకే ఓకే. కలువా నిన్ను వమ్మన్న గాని కలువా నిన్ను వమ్మన్న గాని కన్నుగొట్టి నోడెవడే పోరి కలువా నిన్ను వమ్మన్న గాని కొయ్యా నిన్ను వమ్మన్న గాని కొయ్యా నిన్ను వమ్మన్న గాని కొంగు పట్టి నోడెవడే పోరి కొయ్యా నిన్ను వమ్మన్న గాని దంసా నిన్ను వమ్మన్న గాని దంసా నిన్ను వమ్మన్న గాని దండ పట్టి నోడెవడే పోరి దంసా నిన్ను వమ్మన్న గాని. కలుపు చెల్లెల పాట ఇది. కలవబోతే పాడేది మేము కలుపులు తీసుకునేటప్పుడు పొలంలో కలుపు తీసేటప్పుడు శరాలు. కట్ట మీద కారంటి బాయి కట్ట మీద కారంటి బాయి కాలువాట నూరాయ యాదో కట్ట మీద కారంటి బాయి కాలువాట నేనొస్తగాని కాలువాట నేనొస్తగాని కారంటి చల్జయ్యి బావా కాలువాట నేనొస్తగాని ఒడ్డు మీద నువ్వు నిలబడితే ఒడ్డు మీద నువ్వు నిలబడితే ఓరిగోసిన గమ్మత్ర బావా ఒడ్డు మీద నువ్వు నిలబడితే గడ్డ మీద నువ్వు నిలబడితే గడ్డ మీద నువ్వు నిలబడితే గడ్డి కోసిన గమ్మత్ర బావా గడ్డ మీద నువ్వు నిలబడితే జామ చెట్టు కారంటి రూము జామ చెట్టు కారంటి రూము రూములున్నది తెపోవే ఆదా జామ చెట్టు కారంటి రూము ఒక్కదాన్ని నేనొక్కదాన్ని ఒక్కదాన్ని నేనొక్కదాన్ని ఒక్కదాన్ని నేను ఓను బావా ఒక్కదాన్ని నేనొక్కదాన్ని కారు మీద రేడియ్య పెట్టి కారు మీద రేడియ్య పెట్టి కాని రాజాము తిప్పాకు బావా కారు మీద రేడియ్య పెట్టి. ఇది కూడా బావ మరదల్లా రమ్మంటారు రమ్మంటే సర్దు చెప్తుంది అన్నిటికీ. రాను నన్ను కారు మీద రేడియో పెట్టి బదలాం చెయ్యకు ఆ కరెంట్ రూమ్ లో ఒక్కదాన్ని ఓను నేనని చెప్తుంది అన్నమాట. అట్లా ఇవన్నీ జానపద గీయాలి. అవును అంటే అప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు ఈ పాటలు కొత్తగా వింటున్నాం ఇప్పుడు, ఎందుకనే కొత్తగా ఉంటుంది ఇప్పుడు అందరికి కూడా. ఇంత మంచి పాటలు ఉన్నాయని ఇప్పుడు అందరికి తెలుస్తుంది ఈ పాటలు. కామారెడ్డి కచ్చారాడు ఓ డైవరయ్య కదలకుంట తీసుకపోవు ఓ డైవరయ్య కామారెడ్డి కచ్చారాడు ఓ డైవరయ్య కదలకుంట తీసుకపోవు ఓ డైవరయ్య వర్రెలంట వంపులేట ఓ డైవరయ్య వరిగొరిగి తీసుకపోకు ఓ డైవరయ్య తెల్ల మందు దాయినవేమో ఓ డైవరయ్య తెలివి కొద్ది తీసుకపోవు ఓ డైవరయ్య నల్ల మందు దాయినవేమో ఓ డైవరయ్య నవ్వుకుంట తీసుకపోవు ఓ డైవరయ్య మనసు ఇప్పి మాట్లాడాడు ఓ డైవరయ్య మనసునున్న మాట చెప్తా ఓ డైవరయ్య కామారెడ్డి కచ్చారాడు ఓ డైవరయ్య కదలకుంట తీసుకపోవు ఓ డైవరయ్య వర్రెలంట వంపులేట ఓ డైవరయ్య వరిగొరిగి తీసుకపోకు ఓ డైవరయ్య నల్ల నల్లగున్నానాని ఓ డైవరయ్య నమ్మదేమో నీది మనసు ఓ డైవరయ్య నల్లరగడి దున్నీసుడు ఓ డైవరయ్య తెల్లదొన్నలకి సుడు ఓ డైవరయ్య పొట్టి పొట్టిగున్నానాని ఓ డైవరయ్య పొందదేమో నీది మనసు ఓ డైవరయ్య పొట్టిదాని గట్టితనము ఓ డైవరయ్య పట్టె మంచం ఎక్కీసుడు ఓ డైవరయ్య ఒక్క పిల్ల తల్లి నాని ఓ డైవరయ్య గొప్పదేమో నీది మనసు ఓ డైవరయ్య సాటు మాటుకుంటా నేను ఓ డైవరయ్య చెప్పినట్టు ఇంటా నేను ఓ డైవరయ్య కామారెడ్డి కచ్చారాడు ఓ డైవరయ్య కదలకుంట తీసుకపోవు ఓ డైవరయ్య.
ఆయన మీద మనసు పెట్టుకొని ఇవన్నీ చెప్తాది అనమాట. ఓకే. డొల్ల డొల్ల దొండ పాండెల్లన్న డొల్లాలోనా నిమ్మ పండురోరెల్లన్న డొల్లాలోనా నిమ్మ పండురోరెల్లన్న సుక్కాబొట్టు పెట్టుకోనెల్లన్న సూరు కింద నిలవర్తిరోరెల్లన్న సూరు కింద నిలవర్తిరోరెల్లన్న గాని సూపు పాడుగానెల్లన్న సుక్కాబట్టు సున్నమాయరోరెల్లన్న సుక్కాబట్టు సున్నమాయరోరెల్లన్న డొల్లో డొల్లో దొండ పాండెల్లన్న డొల్లాలోన పండురోరెల్లన్న డొల్లాలోన నిమ్మ పండురోరెల్లన్న అడ్డాబొట్టు పెట్టుకోనెల్లన్న వరుగు మీద నిలవర్తిరోరెల్లన్న అరుగు మీద నిలవర్తిరోరెల్లన్న గాని సూపు పాడుగానెల్లన్న అడ్డాబొట్టు వాత మాయరోరెల్లన్న వడ్డాబొట్టు వాత మాయరోలె కొత్త సిరా గట్టుకేనెల్లన్న కొత్త సిరా గట్టుకోనెల్లన్న కొంగపేట నేను ఓ తెల్లన్న కొంగపేట నేను ఓ తెల్లన్న కొత్త సిరా పాడుగానెల్లన్న కొంగు నిలువ అదేమి చే తెల్లన్న కొంగు నిలువ అదేమి చే తెల్లన్న డొల్లో డొల్లో దొండ పాండెల్లన్న డొల్లాలోన నిమ్మ పండురోరెల్లన్న డొల్లాలోన నిమ్మ పండురోరెల్లన్న. ఓకే. మిమ్మల్ని కదిలిస్తుంటే పాటలు అలా వచ్చేస్తూనే ఉన్నాయి. ఈసారికి ఇక్కడితో సరిపేద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకో రోజు ఇంకో మంచి మంచి పాటలు ఇంకా కొన్ని సెలెక్ట్ చేసుకో. ఈసారి ఇంకోసారి మళ్ళీ చేద్దాం. కొంచెర పాపడ తీసి 1000 రూపాయలు పెట్టి జాలి జాడలు వేసి కల్లా కాటిక పెట్టి పల్లా దాసన పెట్టి పొయ్యిలో పాటు గపి పోరని వాండా పెట్టి తలుపు దగ్గర పెట్టి బేడం బిరుగా పెట్టి ఎవలాడపోయినావేవో కంసమ్మ ఎవలాడపోయినావే నా కంసమ్మ వంకర పాపడ వేలే 1000 రూపాయలు పెట్టలే జాలి జాడలు వేలే కల్లా కాటిక పెట్టలే పల్లా దాసన పెట్టలే పొయ్యిలో పాటు గపలే పోరని వాండా పెట్టలే తలుపు దగ్గర పెట్టలే బేడం బిరుగా పెట్టలేవో గండయ్య ఎవలాడగోలేదు నా గండయ్య అన్నారం తిన్నారం నన్నిచ్చిన మైలారం గట్టల్లో నా తమ్ముడు సిన్నోడు మేకలు మేపుతున్నాడు అరుసుకొని రావయ్యవో గండయ్య అరుసుకొని రావయ్య నా గండమ్మ కంసమ్మ గండయ్య డొలకాలా దిరుగంగా డొలకంతా మరకాయ సర్కారు కెరకాయ 10 రూపాయలు అప్పాయ పానానికి 30 కంసమ్మ పానానికి 30 నా కంసమ్మ నీ 6 రూపాయలు నా 6 రూపాయలు 12 రూపాయలు పచ్చజీరనేయించు గండయ్య పచ్చజీరనేయించు నా గండయ్య పచ్చజీర కట్టుకొని కారులో వంగ ప్రజలంతా చూసిరి పక్కున్నా నవ్వీరేవో కంసమ్మ పక్కున్నా నవ్వీరేనా కంసమ్మ. ఓకే, సూపర్ వాళ్ళమ్మ. నిజంగా ఎలా అనిపిస్తుంది ఇంటర్వ్యూ? మీ ఛానల్కి వచ్చా నాకు మంచి సంతోషం ఉంది. నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు చాలా నిన్నసంది మస్తు పోయిడు ఎందుకమ్మా నువ్వు వచ్చిన వద్దుగా. ఆ తమ్ముడు మంచోడు, నేను టీవీలో చూస్తూనే ఉంటా, మంచి వ్యక్తి, నన్ను రమ్మన్నాడు, ఇంటికి వచ్చి నన్ను రమ్మన్నాడు. ఆ బస్ స్టాండ్ లో చూసినావు, రమ్మంటే ఇంటికి వచ్చినావు, ఇంటికి ఆ నిమిషానికి వచ్చినావు. కూడా బాగుంది. మా అక్క మంచి చల్లటి డ్రింక్ ఇచ్చింది, హ్యాపీగా తాగాము. ఈ రోజు నేను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టా. నీ వచ్చిందే నాకు చాలా సంతోషం. పర్లేదు అమ్మగో, మీ టాలెంట్ ఉంది, ఎక్కడ మీ టాలెంట్ ఉన్నా కానీ చాలా ఉన్నాయి తామే పాడదాం. ఎందుకంటే మీతో మంచి ఇంటర్వ్యూ ఇంకా చాలా చేయాలి. నేను తప్పకుండా చేపిస్తా నీకు. మంచి ఈ వయసులో ₹1 సంపాదించుకునే మా కార్యక్రమం చేద్దాం. చూసారు కదా, నిజంగా బాలమ్మ గారు ఈ వయసులో అంటే 70 ఏళ్ల వయసులో కూడా ఎక్కడ కూడా అలుపు లేదు. ఇప్పుడు నేను సమయభావం ఉంది కాబట్టి మనకి ఇంకా వేరే ఇంటర్వ్యూలు ఉన్నాయి కాబట్టి ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత ఇంకా ఓపిక తగ్గట్లు ఇంకా పాడుతూనే ఉన్నారు. మీకు టైం లేదు, ఇంకా ఇంటర్వ్యూలు నాసుంటారు చాలా మంది వచ్చేది. అర్థం కూడా చేసుకుంటారు. ఇంకా సంతోషం. నువ్వు ఎందుకంటే నేను ఒక్కదాన్ని నాసుంటారు చాలా మంది ఉన్నారు ఇంకా పాడేటోళ్ళు. నీకు కూడా టైం వేస్ట్ కావద్దు. నేను వెళ్తా మరి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, బాలమ్మ గారిని ఎంకరేజ్ చేయండి మీరందరూ కూడా. ఎందుకంటే ఇటువంటి కళాకారులు చాలా రేరు. ఇప్పుడు అటువంటి ఈ పాడిన పాటలు నిజంగా బాగా అంటే ఆ వయసులో ఉన్న వాళ్ళు, ఆ పెద్దవాళ్ళకి తెలితే తప్పితే ఇప్పుడున్న జనరేషన్కి ఎవరికి తెలియదు. నిజంగా చెప్తున్నా. ఇప్పుడు లేటెస్ట్గా చాలామంది తెలంగాణ కళాకారులు పాడుతున్నారు, రికార్డింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు రాసే పాటలు అవి. కానీ ఎప్పుడు అసలు 70 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం పాటలు అంటే ఏంటి మామూలు విషయం కాదు. సో ఆ పాటలన్నీ కూడా విన్నారు కాబట్టి మీలా ఎవరైనా ఆవిడితే ఒక రికార్డింగ్ చేయించాలన్నా, ఎవరైనా మీకు బాలమ్మ గారు బాగా పాడుతున్నారు, మంచి మంచి పాటలు ఉన్నాయి, ఆ పాటలు రికార్డింగ్ చేయించాలని ఎవరైనా అనుకుంటే నేను ఆవిడ నెంబర్ కింద డిస్ప్లేలో పెడతాను. ఆవిడ తప్పకుండా అవకాశం ఇవ్వండి, ఆవిడ చేత రికార్డింగ్ చేయించండి. వీలైతే ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే కూడా పిలవండి, మంచి చక్కటి పాటలు పాడతారు ఆవిడ. మీరు ఎంతో కొంత పారితోషికం ఇస్తే సంతోషం. ఎందుకంటే ఈ వయసులో
ఆవిడ రూపాయి సంపాదించుకోవాలంటే మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే ఆవిడకి అవుతుంది. తప్పకుండా ఆ బాలమ్మ గారిని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్. థ్యాంక్ యూ బాలమ్మ గారు.